అండి బస్సెస్ లేవు. ఆ మగవారి సీట్లో ఆడవాళ్ళు కూర్చుంటారు. ఉచిత అని చెప్పి బస్సు పెట్టిండు. మగవాళ్ళు డబ్బులు పెట్టాలి, నిలబడాలి. ఆడవాళ్ళకేమో మొత్తం సీట్లలో కూర్చోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఉచితమే కదా, మరి ఎందుకు ఆడవాళ్ళు వాళ్ళు ఊరికే అంటున్నారు? పోరు కదా, వాళ్ళు ఎందుకు పోతారు? ఆ, మగవాళ్ళు కూడా బండ్లు మెయింటైన్ చేస్తారు కదా. కరెంటు సమయానికి ఉంటలేదు. ఆ, ఉచిత కరెంట్ వస్తుందా మీకు? ఉచిత కరెంట్ వస్తుందా? ఇష్టం అంటే బిల్ కడుతున్నాం నెలకు 500. ఆ, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ ఎట్లుందంటారు? ఈ గవర్నమెంట్ బాగుందా, కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా? వీడు బాగలేదు, వాడు బాగలేదు, ఇద్దరు అంతే ఉన్నారు. వాడేం చక్కగా చేయలేదు, వాడంతే వీడంతే. ఉమ్. ఎందుకు అట్లా అనిపిస్తుంది మీకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల ప్రభుత్వం అని తెలుసు. ఆ, 70 ఏళ్ల నుండి కుంభకోణం చేసి మంచిగా పందికొక్కుల లెక్క తయారయ్యారు ఆ, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముస్లిం పార్టీ. నెహ్రూ గారు ముస్లిమేనే, అది ఇందిరాగాంధీ ముస్లిమే, రాజీవ్ గాంధీ ముస్లిమే. ఆ ముస్లింలకు అన్ని ఫెసిలిటీస్, మళ్ళీ హిందువులకు ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది కొడుకులు? ఆ. హిందువుల దేవాలయాలు కూడా కొడితే పోయి అడిగే ఒక పిచ్చిలని చూడుకుంటారు. మళ్ళీ ముస్లిం మసీద్లకు ఇవన్నీ మళ్ళీ డబ్బు ఎవరు ఇస్తుంది వీళ్ళకు? అయితే ఈ ప్రభుత్వంలో మీకు ఏం నచ్చలేదు అంటారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, మరి 6 గ్యారెంటీల వల్ల కూడా ఉపయోగం లేదంటారా? వేస్ట్ అవి ఎవరు ఇవ్వాలండి, దేనికి ఇచ్చిండు అది? ఆ, దానివల్ల ఏం లాభం? నిత్యావసర వస్తువులు అన్ని పెంచేసిండు. ఏం ఆ, అంటే ప్రజలు కూడా ఆ ప్రభుత్వం వద్దనుకొని ఈ ప్రభుత్వమే కోరుకొని మరి తీసుకున్న ప్రభుత్వం కదా. ఎవరిది ఈ మహిళలు వేసేది తప్ప జెంట్స్ ఎవడే వేయలే. జెంట్స్ ఎవడేయలేదు.